చెప్పి వాగ్దానముల చేత దినదినము స్థిరపరుస్తున్నాడు. కాబట్టి నాన్నగారి కోసం ప్రార్థన చేసిన మీ అందరికి కూడా వందనాలు. అట్లాగే మేమేమనుకున్నాం అంటే మేమే ఇక్కడ మొగలరాజపురం చర్చిలో కూడా అందరికి భోజనాలు పెట్టుకొని చక్కగా కృతజ్ఞత కూడిక దేవుడికి థ్యాంక్స్ చెప్తా, నువ్వు గొప్ప కార్యం చేసావు ప్రభా, నువ్వే లేకపోతే ప్రతిరోజు కూడా బాధ ఎందుకంటే ప్రతిరోజు కూడా పొద్దున్న 5ంటికి 6ంటికి వెళ్ళిపోతాను నేను జిమ్కి. 5ంటికి 6ంటికి వెళ్ళిపోయి 10-11ంటికి అలా వచ్చేసి ఇంట్లోనే ఉంటాను నేను. ప్రిన్సిపల్ని తీసుకొచ్చి ఇక ఇంట్లోనే ఉంటాను నేను. ఇంట్లోనే ఉండి అమ్మ నాన్న వాళ్ళని చూసుకుంటా, దేవుళ్ళలోకి వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళని చూసుకుంటానే ఉంటా. నేను అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా దేవుడు నాకు చూపించాడు. ఏమని చెప్పాడంటే, నేను పడుకుంటే నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఢిల్లీ వెళ్ళొద్దు, మీ నాన్నకి బాగోట్లేదు, మీ నాన్నకి బాగోలేదు అని అంటే నాకు గబుక్కుని భయం వేసి లెగిసి వెళ్ళి అక్కడికి వెళ్ళి నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చే 3 రోజుల ముందు కూడా నేను నా అమ్మని అడిగాను, ఏమని, నాన్నకు బాగానే ఉందా ఏంటి, నీరసంగా ఉన్నాడు. ఇంకా దేవుడు ఏం చెప్పాడంటే, మీ నాన్నకు బాగాలేదు, నువ్వు వెళ్ళి కాళ్ళు నొక్కు, మీ నాన్న పక్కన ఉండు, మీ నాన్నతో టైం స్పెండ్ చేయి. మీకు ఎంతమంది నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ మీ నాన్నతో టైం స్పెండ్ చేయి, నువ్వు వెళ్ళి కొంచెంసేపు మీ నాన్నతో కూర్చొని మాట్లాడు, మీ నాన్న కాళ్ళు నొక్కు. ఎందుకంటే మా దగ్గర నుంచి ఏం అడగడు మా నాన్న, ₹1 అడగడు, డబ్బులు అడగడు, ఏం అడగడు అసలు. మా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయడు. మీ పిల్లల దగ్గర నుంచి మీరు అడుగుతారా, డబ్బులు తీసుకురా, పెద్ద అయ్యి డబ్బులు సంపాదించి డబ్బులు తీసుకురా, ఫ్యామిలీని చూడు. మా నాన్న ఏం అడగడు అసలు. మా నాన్న అసలు డిఫరెంట్ స్ట్రక్చర్, డిఫరెంట్ మెంటాలిటీ, ఏం అడగడు మా నాన్న. మా నాన్నకి నేను ఏమి ఇవ్వగలను, ఏమిస్తా మా నాన్నకి, ఏమిస్తా, అన్నీ మా నాన్నే ఇచ్చాడు మాకు. ఏమిస్తా, సమాజంలో మర్యాద ఇచ్చాడు, మంచిగా పెంచాడు, మంచి చదువులు ఇచ్చాడు, మా కోసం ప్రార్థన చేయడు. నేను చెడిపోతే బాగుపడాలని చెప్పి ప్రార్థన చేసాడు. ఇంకేమిస్తాం మా నాన్నకి, ఇంక ఏమైనా ఇస్తే డబ్బులు ఇవ్వగలరు, ఆ డబ్బులు కూడా వద్దంటాడు మా నాన్న. అయితే నేనేం చేస్తానంటే రోజు వెళ్ళి మా నాన్న కాళ్ళు నొక్కుతాను. ఒక 10 నిమిషాలు అయినా కానీ వెళ్ళి మా నాన్న కాళ్ళు నొక్కుతాను. మాకు అదొక అలవాటు. కాళ్ళు నొక్కితే మా నాన్న ఆనందంగా ఫీల్ అవుతాడు. 3 రోజుల ముందే దేవుడు నాకు చెప్పాడు, నీకు మీ నాన్నకు బాగోట్లేదు, మీ నాన్నకి బాగోలేదు, అనారోగ్యం ఉంది, వెళ్ళి మీ నాన్న కాళ్ళు నొక్కు, మీ నాన్న పక్కన ఉండు, మీ నాన్నతో కొద్దిసేపు మాట్లాడు. ప్రేమగా మా నాన్నతో మాట్లాడిన రోజులు లేవు, సంవత్సరాల దాకా మాట్లాడిన రోజులు లేవు. ఎందుకంటే మా నాన్న ఎలా ఉంటాడు, బాగా మీకు తెలుసుగా, బాగా సీరియస్గా ఉంటారు. మా నాన్న అర్థం చేసుకోవడమే చాలా కాలం పట్టింది. అలాంటప్పుడు వెళ్ళి నేను మా అమ్మని అడిగాను, వెళ్ళొద్దు అన్నా కానీ నేనేంటంటే వెళ్ళాలే, కొన్నిసార్లు జాబ్ పని మీద వెళ్ళాలి కొన్నిసార్లు అని చెప్పి నేను అక్కడ మొండిగా వెళ్ళేసరికి ప్రతిరోజు ఆ టయానికి ఇంట్లో ఉండే నేను, ఆ టయానికి నేను లేను, ఆ టయానికి ఇంట్లో ఉండే నేను, ఆ టయానికి ఇంట్లో లేను. ఆ టైంలో ఎవరో లేకపోతే నాన్న ఫోన్ నా చేతిలో, నాన్న పడిపోవటము కానీ, ఆయనే బలం తెచ్చుకొని ఆయనే మా అమ్మకు ఫోన్ చేయడం కానీ, ఏం జరగకపోతే పరిస్థితి ఎలా ఉండేదో, పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు. అది కొంచెం బాధ. దేవుడు వెళ్ళొద్దన్నా కానీ వెళ్ళాను అని చెప్పి తర్వాత దేవుడికి కూడా క్షమాపణ చెప్పాలి నేను, అది చెప్తాను. ఇట్లా నాన్నగారికి దేవుడు అంత స్వస్థత ఇచ్చేసాడు. కాబట్టి మీ అందరూ కూడా దేవుడు మేమే పెట్టుకుందాం అనుకున్నాము, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి మీరు కృతజ్ఞత కూడికి పెట్టారు. కాబట్టి మరి ఒకసారి మమ్మల్ని ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతున్న మీ అందరికి కూడా వందనాలండి. మా అందరి కోసం, మా కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయండి. మీ అందరి కోసం ప్రార్థన చేయడానికి దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు. దయచేసి మేమేమైనా తప్పులు చేస్తే, చిన్నపిల్లలు నేను కానీ, మా అన్నయ్య కానీ, మా చెల్లి కానీ ఏమైనా తప్పులు చేస్తే మీ పిల్లల్లాగా, మీ ఇంట్లో వాళ్ళలాగా ఎలా వాళ్ళు తప్పులు చేస్తే క్షమిస్తారో అలా క్షమించి, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడితే మీరు మాకు చెప్పండి, మేము సరిదిద్దుకుంటాము. మా కోసం ప్రార్థన చేయండి, ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థన చేయండి, దేవుడిచ్చిన వాగ్దానాలు స్వతంత్రించుకోవాలని చెప్పి ప్రార్థన చేయండి. అట్లా ఇంకా విజయవాడ చర్చిలో కూడా ఈ కృతజ్ఞత కూడిక అనేది పెట్టుకుంటాం. కొన్నిసార్లు సమస్య వచ్చినప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే బాధ్యతలు అనేది గుర్తు చేస్తూ ఉంటాడు. నాన్నకి ఇట్లా ఆరోగ్యం బాగోలేదు అని అనగానే అందరికీ బాధ్యతలు అనేవి గుర్తొస్తూ ఉంటాయి. నాన్న విశ్వాసం ఎంత గొప్పదంటే, మేము ఎదిగిన పిల్లలు,
నేను 30 సంవత్సరాలు పైబడినండి, అన్నయ్య 30 సంవత్సరాలు పై, చెల్లి 30 సంవత్సరాలు. ఈయన 30 సంవత్సరాలు వచ్చినా కానీ చేతిలో రూపాయి లేదు. నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు చేతిలో ₹1 లేదు. వస్తాయి, కొంచెం టైం పట్టింది. ఎక్కడి నుంచి వస్తాయి? ఈ బంగారం లేకపోతే ఉన్నయ్యో చేయి బదులు ఎవరో ఒకరు ఇచ్చి ఈ చేతిలో రూపాయి లేదు. అయినప్పటికీ కూడా మా నాన్న ₹1 కూడా మమ్మల్ని అడగలేదు. మా మీద ఆధారపడలేదు. మా నాన్న ఆధారపడకుండా దేవుడే వేస్తాడు, దేవుడే వేస్తాడు, దేవుడే సహాయం చేస్తాడని చెప్పి ఆ టైంలో అలాంటి వర్స్ట్ సిచ్యువేషన్లో ధైర్యంగా ఉండటం అనేది ఎవరి దగ్గర చూస్తామంటే భక్తిలో ఉన్న వాళ్ళ దగ్గర చూస్తాం. చాలా మంది పాస్టర్స్లో నేను అదే చూసాను. కొంతమందిలో కంగారు పడిపోతూ ఉంటారు. అందుకే దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేని గురించి కూడా చింతించొద్దు, దేని గురించి కూడా బాధపడద్దు. మా కుటుంబంలో మేము అనుభవపూర్వకంగా చూసిన పరిస్థితి ఏంటంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మా నాన్న భయపడద్దు, దేనికి భయపడద్దు. ఏమవుదురా, నాకేమవుదు ఏమవుదు అని చెప్పి ఈ విషయాన్ని ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు. అందుకే కొంచెం చెప్తున్నాను మీకు. ఏమవుదురా అని చెప్పి మమ్మల్ని ధైర్యం చేస్తా ఇలా బలపరుస్తా ఉన్నాడు. నాన్నగారు ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి, అమ్మ కోసం కూడా ప్రార్థన చేయండి. అమ్మగారు ఎక్కువగా ఇక్కడ రాలేకపోయినప్పటికీ కూడా మీ అందరు ఫ్యామిలీ పరిస్థితులు తెలుసు. ఆవిడ ప్రార్థన చేస్తూనే ఉన్నది, అందరి పరిస్థితులు తెలుసు, అందరి పేర్లు తెలుసు. రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి, కన్సిస్టెంట్గా వచ్చే వాళ్ళ పరిస్థితులు తెలుసు. మీ అందరి కోసం ప్రార్థన చేసేది. మా అమ్మగారు ఆరోగ్యం కోసం కూడా ప్రార్థన చేయండి. మొన్న 4 రోజుల నుంచి మోకాలు నొప్పులు అంటుంది. హాస్పిటల్కి రామ్మా అంటే ఆమెను కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మోకాలు నొప్పులు అని అంటే రోగాలు. వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఉపవాసాలు ఉండి ఇట్లా ఉన్నారు కదా. నాన్నగారిని కూడా కొంతమంది ఎట్లా చేశారంటే నాకు చాలా బాధ అనిపించింది. ఎలా చేస్తారంటే ఒక పెళ్లి జరుగుతుంది, ఒక పెళ్లి జరిగింది. ఆ పెళ్లి జరిగిన తర్వాత నాన్నగారిని ఒక 70-80 కిలోమీటర్లు, లేకపోతే 70-80-100 కిలోమీటర్లు అప్పుడు కంచిపోటు సైడ్ రోడ్లు వేస్తుంటే నాన్నగారిని రాత్రిపూట తీసుకెళ్ళి రాత్రి 1 గంట 12 గంట టయానికి, చలికాలం అది, 12 గంట టయానికి ఒక 70 ఏళ్ళు పైబడిన 75 సంవత్సరాలు పైబడిన ఒక పాస్టర్ దేవుని సేవకుడిని ఆ చలిలో యాక్టివా మీద తీసుకొచ్చాడు. పాస్టర్కి సపరేట్గా కార్లు పెట్టండి, మాకు హెలికాప్టర్లు పెట్టండి నన్ను అడగతా. నన్ను తీసుకెళ్ళు, నేను తట్టుకుంటా చలికి. నువ్వు సైకిల్ మీద తీసుకెళ్ళు, నేను తట్టుకుంటా. లేకపోతే నన్ను నడుచుకుంటూ వెళ్దామా, నేను తట్టుకుంటా. లేకపోతే బ్రేకులు లేదు, బండి మీద తీసుకెళ్తావా, నా వయసు ఉంది కాబట్టి నేను తట్టుకుంటా. 75 ఏళ్ళ పాస్టర్ గారిని ఆయన తీసుకెళ్తే ఆ రాత్రి నేను ఆయనకి ఫోన్ చేసి అడుగుదాం అనుకున్నాను. నాకు చాలా బాధ అనిపించింది. రాత్రి అడుగుదాం అనుకుంటే సర్లే వదిలేసేలే, దేవుడే చూసుకుంటాడులే అని చెప్పి నాన్న కూడా అడగనే ఉండదు. నీకెందుకురా అని అంటాడు. అప్పుడు మీకెందుకురా, కాముకోండి, దేవుడు ఎత్తాడు, బాధ వేస్తాడు అని అనట. నేను చాలా బాధపడి వదిలేసి ప్రార్థన చేశాను. అలాంటిది దేవుడు అలాంటి పరిస్థితి చేశాడు. ఆ పెళ్ళి ఏమైనా నిలబడకూడదని నేను ప్రార్థన చేయను, చాలా బాధపడి ప్రార్థన చేశాను. అది లేదు, అట్లా పోయింది. ఇంకొక అతను తెలివి వాళ్ళు ఉంటారు, గొప్పలు మాకు తెలియదని అనుకుంటారు. వాళ్ళే బాగా నాలెడ్జ్ అని అనుకుంటా ఉంటారు. తెలిసి కూడా కొన్నిసార్లు మౌనంగా ఉంటున్నాం అంతే. ఇంకొక అతను ఎర్ర టెంట అసలు మేము రావడానికే భయం వేస్తుంది. రైతు మధ్యాహ్నం పూట 12-1 గంట టయానికి అతను కూడా అంతే. ఆ ఇబ్రహీం పట్నం దాటిన తర్వాత జూపులు అటువైపు ఎర్ర టెంటలో యాక్టివా వేసుకొని ఆ ఎండలో 75 ఏళ్ళు వయసు ఉన్న మా నాన్నగారిని ఇంట్లో చెప్పబెట్టడంలో ఏమీ లేదు. అసలు ఆయన టిఫిన్ చేసాడో లేదో ఏమీ లేదు. బండి మీద తీసుకొని ఎత్తుకెళ్ళాడు. బండి మీద తీసుకొని ప్రార్థన చేయడానికని ముందు ప్లానింగ్ ఏముండదో, ప్రిపరేషన్ ఏముండదో,